హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు చిక్కుడుగాయ టొమాటో కర్రీని ప్రెషర్ కుక్కర్‌లో కూడా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. జనరల్‌గా ఈ చిక్కుడుగాయ టొమాటో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి. కానీ మీరు కుక్కర్‌లో ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చిక్కుడుగాయ కర్రీ కోసం నేను ఇక్కడ పావు కిలో లేత చిక్కుడుగాయలు తీసుకున్నానండి. వీటిని గనుపు చిక్కుడు అంటారు, లేదంటే గనక పప్పు చిక్కుడుకాయ అని కూడా అంటారు. ఈ చిక్కుడుకాయలు అయితే గనక మీకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వీటిని ఈ విధంగా పీచు తీసుకొని ఒలుచుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ చాయ్ మినపప్పు, పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంతో పాటుగా 2 గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే చిక్కుడుకాయలతో కూడా కొద్దిగా వేగుతాయి కాబట్టి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకొని ఈ చిక్కుడుకాయలని ఇందులోకి వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయల్లో కొంచెం పసరు వాసన అనేది ఉంటుందండి, కాబట్టి ఇలాగా మనం చిక్కుడుకాయ కర్రీని కుక్కర్లో వండుకున్నా కూడా అండి ఈ చిక్కుడుకాయలని ఇలాగా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం పసరు వాసన ఉంటుందండి. ఇలా వేయించుకోవడం వల్ల ఆ పసరు వాసన పోయి మీకు మంచి టేస్ట్ వస్తుంది. చిక్కుడుకాయలు ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ మీడియం సైజు టమాటోలు 4 వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు కనుక ఉంచారంటే టొమాటో కూడా ఈ విధంగా మెత్తగా అయిపోతుందండి. ఇలా చేయడం వల్ల కూరగాయలు పచ్చివాసన లేకుండా కూర అనేది కుక్కర్లో వండుకున్నా కూడా చాలా రుచిగా వస్తుందండి. కాబట్టి టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. మీకు కర్రీలో వాటర్ మరీ ఎక్కువైనా కూడా కర్రీ అనేది టేస్ట్ ఉండదండి. కాబట్టి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు విజిల్తో సంబంధం లేకుండా ఉడికించుకోండి. కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయి కర్రీ మాడలేదు, అలాగే వాటర్ ఎక్కువగా ఉండిపోలేదు. ఇప్పుడు దీన్ని మరొకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక కప్పు కొత్తిమీరని వేసుకొని ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి. ఈ మసాలాలన్నీ కూడా ఈ కర్రీకి పట్టడం కోసం. ఇప్పుడు దీన్ని మరొక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఉడికించుకున్నారంటే కర్రీకి ఎంతో టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు కదండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలి కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు టైము సేవ్ అవుతుంది, అలాగే కర్రీ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.